ఓ రకంగా కాషాయ వ్యూహం ఫలించిందని చెప్పొచ్చు. మాజీ సీఎం ఆప్ అధినేత కేజ్రీవాల్ లక్ష్యంగా కాషాయ పార్టీ పావులు కదిపింది. ఎన్నికల ప్రచారంలో కూడా ఎక్కడా తగ్గలేదు. ఆ పోటీగా ఓటర్లకు హామీలిస్తూనే ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయింది. దీంతో బీజేపీ వ్యూహం సక్సెస్ అయింది. ప్రచారంలో కేజ్రీవాల్ టార్గెట్ చేసిన ప్రధాని మోడీ శీష్ మహల్ వివాదాన్ని ప్రధాన ఆయుధంగా ప్రయోగించారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశారని విమర్శలు చేశారు. ఆప్ నేతలు అవినీతిలో కూరుకుపోయారన్న అంశాన్ని ప్రజల్లోకి సక్సెస్ఫుల్ గా తీసుకెళ్లారు ప్రధాని నరేంద్ర మోడీ. అంతేకాకుండా దేశ రాజధానిలో అభివృద్ధి కుంటుపడిందని చెప్పే ప్రయత్నం కూడా చేశారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి రోడ్లు కావచ్చు, అలాగే వాటర్ స్కాము, లిక్కర్ స్కాము, అవినీతి. బేసిక్గా ఓ రకంగా చెప్పాలంటే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి ఇది ఒక రెఫరెండంగా చెప్పుకోవచ్చు ఈ ఎన్నికల్ని. కానీ అక్కడ అవినీతిని అడ్రస్ చేస్తూ వచ్చింది కమలం పార్టీ. 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు చెక్ పెడుతూ తమ వ్యూహాన్ని చాలా పక్కాగా అమలు చేసింది. దాంతో రిజల్ట్ ఢిల్లీ పీఠం బీజేపీ కైవసం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ ఓటర్ భిన్నమైన తీరును ప్రదర్శిస్తున్నారు. మొదటి నుంచి కూడా అసెంబ్లీకి ఒకరికి ఓటేస్తే ఇటు లోక్సభకు వచ్చేసరికి ఒకరికి ఓటేస్తూ వచ్చారు. సో అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ను వేసినప్పటికీ లోక్సభ ఎన్నికల్లో మాత్రం కాషాయానికి జై కొట్టారు. 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 46% పైగా ఓట్లు వస్తే ఆప్కు కేవలం 33% ఓట్లు మాత్రమే సాధించింది. ఇక 2015 విషయానికి వస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్నకు 54% ఓట్లు వస్తే కాషాయ పార్టీకి 32%కి పరిమితమైంది. ఇక 2019 ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితాలే వచ్చాయి. కాంగ్రెస్ హయాంలో షీలా దీక్షిత్ సీఎంగా ఉన్నప్పుడు 35% ఓట్లు సాధించినప్పటికీ అసెంబ్లీకి వచ్చేసరికి వాటిని తమ వైపు తిప్పుకోలేకపోయింది. ఇక్కడ మొదటి నుంచి కూడా చూసుకుంటే ఒక డైవర్సిటీ కనపడుతుంది ఢిల్లీ పాలిటిక్స్ లో. ఎందుకోసం అంటే అప్పర్ కమ్యూనిటీ అనేది మొత్తంగా గంపగుత్తగా బీజేపీ వైపు టర్న్ అయి ఉంటుంది. సహజంగానే 33% జనసంఘ్ పేరుతో మొదటి నుంచి కూడా ఢిల్లీలో కొంతవరకు కూడా బీజేపీకి ఒక ఓట్ బేస్ అనేది ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీని మట్టి కనిపించాలి, ఢిల్లీ పీఠాన్ని ఏ విధంగానైనా కైవసం చేసుకోవాలన్న ఒక వ్యూహంతో ఇక్కడ ఉన్నటువంటి అవినీతిని ఎక్కువగా అడ్రస్ చేయడం మొదలుపెట్టారు. అలాగే యమునా కాలుష్యము, యమునను క్లీన్ చేస్తానన్నారు, ఆ మాట మీద నిలబడలేకపోయారు. అట్ ద సేమ్ టైం రోడ్లు కావచ్చు, అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి వాటర్ స్కామ్ గురించి కూడా అడ్రస్ చేశారు. లిక్కర్ స్కామ్ లో కూరుకుపోయారు. అవినీతి రహిత పాలన, క్లీన్ పాలిటిక్స్ బేస్ మీద, యాంటీ కరప్షన్ మీద బిల్డ్ అయినటువంటి పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. అయితే అదే పార్టీ అవినీతి మరకలు అంటుకోవడము, ఢిల్లీ లిక్కర్ స్కాములో పెద్ద ఎత్తున డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కావచ్చు, అలాగే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అవ్వడము, జైలుకి వెళ్లడము, ఇదంతా కూడా కొంతవరకు కూడా ఢిల్లీ ఓటర్లలో ఒక మార్పు రావడానికి, ఢిల్లీ ఓటరు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కోరుకోవడానికి ఒక రకంగా బాటలు వేసిందని చెప్పుకోవచ్చు. బేసిక్గా ఈ ఫైట్ అంతా కూడా నరేంద్ర మోడీ వర్సెస్ కేజ్రీవాల్ గానే ఇమేజ్ మీద ఈ ఫైట్ అంతా జరిగింది. చాలా వరకు కూడా కొంతవరకు కేంద్రం పథకాలు పెద్దగా ఢిల్లీకి రావట్లేదు అనేది కొంతవరకు ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం తీసుకొచ్చారు. అయినప్పటికీ కూడా ప్రజలు వాటిని నమ్మలేదు. అంతేకాకుండా యమునా నీటిలో హర్యానాలోనే విషం కలుపుతున్నారు, అలాగే ఢిల్లీ ప్రజలకు విషపు నీటిని ఇస్తున్నారన్నారు, అది కూడా ప్రజలు నమ్మలేదు. కాబట్టే బీజేపీ వైపు మొగ్గు చూపారని చెప్పుకోవచ్చు. అయితే మొట్టమొదటిసారిగా 2013లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వరకు కూడా డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేసింది, సంక్షేమ పథకాల మీద కాన్సన్ట్రేట్ చేసింది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి మొహల్లా క్లినిక్స్ ద్వారా వైద్యాన్ని ప్రజలకు చేరువ చేసింది. అంతేకాకుండా ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ తీసుకొచ్చింది. గవర్నమెంట్ స్కూల్ను ప్రైవేట్ స్కూల్కు ధీటుగా అక్కడ ప్రజలకు విద్యను అందించింది. అయినప్పటికీ కూడా ప్రజలు మార్పును కోరుకున్నారు. అవినీతి రహిత పాలన, క్లీన్ పాలిటిక్స్ అనే బేస్ మీద బిల్డ్ అయినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ అదే అవినీతి మరకలు అంటించుకోవడం, అదే అవినీతి మురికిలో ఉండడం, అలాగే చాలా మంది మినిస్టర్స్ కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, వీళ్ళందరి మీద కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ మరకలు అంటడం, దీనికి సంబంధించి ఈడీ విచారణలు కావచ్చు, సిబిఐ విచారణలు కావచ్చు, చాలా వరకు ఇంపాక్ట్ చూపించింది. అక్కడ ఉన్నటువంటి ఆ ఇంపాక్ట్ అంతటినీ కూడా ఈ అవినీతి పాలన, యాంటీ ఇన్కంబెన్సీ ఏదైతే ఉందో ప్రభుత్వ వ్యతిరేకతను చాలా సక్సెస్ఫుల్ గా బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది. దాదాపు 2.5 దశాబ్దాలకు పైగా ఢిల్లీలో అధికారానికి దూరంగా ఉన్నటువంటి కమలనాథులు ఈసారి పక్కా వ్యూహంగా ముందుకు వెళ్లారు.
వ్యూహాన్ని మార్చారు అనుకోవచ్చు. ఈసారి వ్యూహం మార్చిన తర్వాత కాషాయ నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక అంశాలపైనే ప్రధానంగా దృష్టి సారించి ప్రచారం చేశారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఒక ప్రభుత్వం మీద 2 సార్లు 10 ఏళ్లు పరిపాలించిన తర్వాత కొంతవరకు అక్కడ ఉన్నటువంటి రోడ్లు సరిగా లేకపోవడం, నీటి కొరత ఉండడం, కాలుష్యం, మౌలిక సదుపాయాల కల్పన, వీటిలో ఆ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న అంశాన్ని ప్రజల్లోకి సక్సెస్ఫుల్ గా బీజేపీ తీసుకెళ్లగలిగింది. मोदी भारत माता की भारतीय ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్లకు కమలం పార్టీ చెక్ పెట్టింది. వరుసగా 2 సార్లు ఒంటరిగా అధికారం వచ్చిన ఆప్ ముచ్చటగా 3ోసారి గెలవాలని వ్యూహాలు రచించింది. ఓటర్లకు గతం కంటే ఎక్కువగా హామీలు ఇచ్చింది. ప్రత్యర్థి పార్టీలు కూడా ఊహించని విధంగా వరాల జల్లు కురిపించింది. ఇంత చేసినా కూడా ఆప్ సర్కార్ను హస్తేన ప్రజలు నమ్మలేదు. ఒక్క ఛాన్స్ అన్న కమలం పార్టీకి ఓటేశారు. ఢిల్లీ ఓటర్లకు దేశంలోని ఇతర ప్రాంతాల ఓటర్లకు చాలా తేడా ఉంటుంది. ఎక్కువ మధ్యతరగతి ఉద్యోగ ఓటర్లతో పాటు దేశం నలుమూలల నుంచి వచ్చిన వారు ఉంటారు. ఇక్కడ సహజంగానే చైతన్యం ఎక్కువగా ఉంటుంది. అందుకని కేజ్రీవాల్ సారథ్యంలో ఏర్పడిన ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ప్రకటించారు. 2013లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 సీట్లకు ఏకంగా 28 సీట్లు గెలుచుకుంది ఆప్. అనంతరం కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే అది కొద్ది కాలానికే పడిపోయింది. 49 రోజుల పాటు కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే గనక కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకోవడంతో ఆప్ సర్కారు పడిపోయింది. 2015లో ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సొంతంగానే పోటీ చేసింది. 70 స్థానాల్లో పోటీ చేస్తే ఏకంగా 67 సీట్లు గెలుచుకుంది. దీంతో ప్రధాన రాజకీయ పక్షాలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఉలిక్కిపడ్డాయి. తర్వాత 2020లో జరిగిన ఎన్నికల్లో 62 సీట్లు గెలుచుకుంది ఆప్. కేజ్రీవాల్ 3ోసారి సీఎంగా ఎన్నికయ్యారు. ఇక అవినీతి వ్యతిరేక ఉద్యమానికి నేతృత్వం వహించిన అన్నా హజారే కేజ్రీవాల్ ను పార్టీ పెట్టొద్దని హెచ్చరించారు. అయితే కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని పెట్టడమే కాదు, వరుసగా 2 పర్యాయాలు అధికారంలోకి తీసుకొచ్చారు. హస్తినను ఆమ్ ఆద్మీకి కోటగా మార్చేశారు. ఇక 3ోసారి సీఎంగా ఉన్న పదవీ కాలంలో ఆమ్ ఆద్మీ అవినీతి ఆరోపణలతో కూరుకుపోయింది. కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేకుండా వెళ్లడం, లిక్కర్ స్కామ్ లో కీలక నేతలంతా చిక్కుకోవడం ఆ పార్టీకి మైనస్ అయింది. మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ తో పాటు సీఎంగా ఉన్న కేజ్రీవాల్ మద్యం కుంభకోణంలో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అవినీతికి వ్యతిరేకంగా ఆవిర్భవించిన పార్టీ అదే ఆరోపణలో కూరుకుపోవడంపై మీడియాలోనూ ప్రజల్లోనూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సంప్రదాయ రాజకీయ పక్షాలని అవినీతిలో ఉన్నవని ఆరోపించిన కేజ్రీవాల్ అందుకు భిన్నంగా పార్టీ నిర్మాణం ఉంటుందని ప్రకటించిన ఆచరణలో విఫలమయ్యారు. ఢిల్లీ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్. విజయం సాధించిన బీజేపీకి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను బీజేపీ నెరవేరుస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు కేజ్రీవాల్. బలమైన ప్రతిపక్ష పాత్రతో పాటు ప్రజల కోసం తమ పోరాటం కొనసాగుతుందన్నారు కేజ్రీవాల్. आज दिल्ली के चुनाव के नतीजे आए हैं और जनता का जो भी निर्णय है, जनता का जो भी फैसला है, उसे हम पूरी विनम्रता के साथ स्वीकार करते हैं. जनता का निर्णय सर माथे पर. मैं भारतीय जनता पार्टी को इस जीत के लिए बहुत बहुत बधाई देता हूं और मैं उम्मीद करता हूं कि जिस उम्मीद के साथ और जिस आशा के साथ लोगों ने उनको बहुमत दिया है, वो उन सभी उम्मीदों और आशाओं पे पूरा उतरेंगे. हमने पिछले 10 साल में जनता ने जो मौका दिया हमें, उन 10 सालों में हमने बहुत सारे काम किए. शिक्षा के क्षेत्र में, स्वास्थ्य के क्षेत्र में, पानी के क्षेत्र में, बिजली के क्षेत्र में और भी अलग अलग तरीके से लोगों को राहत पहुंचाने की कोशिश की. उनकी ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీకి వరుసగా కష్టాలు వెంటాడుతున్నాయి. కేంద్రంలో 3 సార్లు బీజేపీ చేతిలో ఘోరంగా ఓటమి పాలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటుతుందా అంటే అదీ లేదు. రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దిగజారుతూనే ఉంది. 2019లో 47 ఎంపీ సీట్లు సాధించిన కాంగ్రెస్ 2024కు వచ్చేసరికి 99 సీట్లకు తన బలాన్ని పెంచుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలే తగులుతూ ఉన్నాయి.
హర్యానాలో ఖచ్చితంగా గెలుస్తామని భావించిన కాంగ్రెస్కు ఎదురు దెబ్బ తగిలింది. ఆ తర్వాత జరిగిన మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో అదే పరిస్థితి ఎదురైంది. మహారాష్ట్రలో మహాయుతి దెబ్బకు విలవెల్లాడింది. జార్ఖండ్లో మాత్రం 16 సీట్లు సాధించింది. తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. కనీసం 2వ స్థానంలో కూడా నిలవలేకపోయింది. కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీ అగ్రనేతలంతా ఢిల్లీలోనే ఉన్నా ప్రచారం చేయడంలో బీజేపీని అటాక్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇక 2013 నుంచి హస్తం పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. 1998, 2003, 2008 వరుసగా 3 సార్లు అధికారంలోకి వచ్చింది. 1998లో 52 సీట్లతో అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ 2003లో 47 సీట్లు, 2008లో 43 సీట్లు సాధించింది. 2013 నాటికి సింగిల్ డిజిట్కే పరిమితమైంది. ఆ పార్టీ గ్రాఫ్ ఒక్కొక్కటిగా ఎలా పడిపోతుందో చూడొచ్చు. 8 సీట్లలో గెలుపొందింది. 2015, 2020లో అసలు ఖాతానే తెరవలేదు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 27 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. హ్యాట్రిక్ పై కన్నేసిన ఆప్కు చెక్ పెట్టింది. 2015లో 3 సీట్లకే పరిమితమైన బీజేపీ 2020 నాటికి 8 సీట్లు గెలిచింది. తాజాగా ఎన్నికల్లో ఏకంగా 48 శాసనసభ స్థానాలు విజయం సాధించింది. బీజేపీ 2015లో ఒకసారి చూస్తే గనక 3 సీట్లు, 2020లో 8 సీట్లు, 2025లో 48 సీట్లు సాధించింది. ఢిల్లీ ఎన్నికల్లో అంచెలంచెలుగా ఎదిగింది ఆప్. 2013 విషయానికి వస్తే 2013లో 28 సీట్లు గెలిచిన ఆ పార్టీ కాంగ్రెస్ అండతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పుడు ఇక 2015 విషయానికి వస్తే 67 సీట్లు, 2020లో 62 అసెంబ్లీ సీట్లు ఖాతాలో వేసుకుంది. తాజా ఎన్నికల్లో 22 సీట్లు గెలిచింది. ఇక ఆప్ 2015 విషయానికి వస్తే 67 సీట్లతో తన విజయాన్ని నమోదు చేసుకుంది. 2020లో 62 సీట్లు, 2025లో 22 సీట్లకు పడిపోయింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక ఓటమే ఎరుగనటువంటి ఆప్ 2015లో 70 అసెంబ్లీ స్థానాలకు గాను అవుట్ ఆఫ్ 70కి 67 వచ్చింది. అవుట్ ఆఫ్ 70కి 2020లో 62 వచ్చాయి. ఇక 2025లో వచ్చేసరికి 22 సీట్లకు మాత్రమే పరిమితమైంది. బీజేపీ ఢిల్లీ పీఠాన్ని హస్తగతం చేస్తుంది.